హ్యుండాయ్ యొక్క బెస్ట్ సెల్లింగ్ కార్ హ్యుండాయ్ i10. ఈ కార్ను షోరూమ్ నుండి మీరు ఇంటికి తీసుకెళ్లడానికి 7,90,000 ఖర్చు అవుతుంది. అయితే ఈ 7,90,000లో నుండి 3,10,000 అంటే 39% కేవలం గవర్నమెంట్కు మీరు ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఒక చిన్న కారును మీరు కొంటున్నారు, కానీ అందులో దాదాపు 40% ట్యాక్సే కడుతున్నారు. బట్ ఆగండి, నేను ఇంకా ఇండియాలో మోస్ట్ ఫేమస్ ఎస్యూవీ కార్ గురించి చెప్పనే లేదు. అదే హ్యుండాయ్ క్రెటా. Green light, let's get it. I'm the future, I'm in it. Check score, I'm winning. Creta revolutionized everything. They changed the segment, they changed how the features in the car can be. They changed the engine options, diesel, turbo, normal petrol. आपको सीएनजी डालना है, बाद में वो डाल लो. ऑटोमेटिक चाहिए वो दे देंगे, मैनुअल चाहिए वो दे देंगे, एडास चाहिए ले लो. आपकी गाड़ी को बाहर से खड़े होकर ऑन करना है ले लो. Creta became that took that center stage. హ్యుండాయ్ క్రెటా కార్ ధర 16 లక్షలు. అందులో 8,60,000 కేవలం ట్యాక్సే ఉంటుంది. అంటే కారు ధరలో ఏకంగా 54% మీరు ట్యాక్సే కడుతున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే కార్ ప్రైస్ కంటే కూడా మీరు ట్యాక్సే ఎక్కువగా కడుతున్నారు. అయితే ఇక్కడ హ్యుండాయ్ క్రెటా అండ్ హ్యుండాయ్ i10 ట్యాక్స్లో ఎందుకు ఇంత తేడా ఉంది? మీకు ఇంకో విషయం తెలుసా? గవర్నమెంట్ దృష్టిలో క్రెటా అసలు ఎస్యూవీనే కాదు. ఒకవేళ అది ఎస్యూవీ అయితే దాని ట్యాక్స్ 60% అయ్యేది. అయితే గమనిస్తే మీరు బయట మార్కెట్ నుండి ఏ చిన్న వస్తువు కొన్నా దానికి జీఎస్టీ పేరుతో ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ జీఎస్టీ 4 స్లాబ్స్గా డివైడ్ అయ్యింది. 5%, 12%, 18% అండ్ 28%. ప్రతి మనిషికి తప్పకుండా అవసరమైన వస్తువులపైన 5% జీఎస్టీ ఉంటుంది. లైక్ చాయ్ పత్తి, రిఫైన్డ్ ఆయిల్, ఎల్పిజి సిలిండర్స్. మరియు 28% జీఎస్టీ గవర్నమెంట్ లగ్జరీ ఐటమ్స్గా పరిగణించిన వాటిపై, అంటే ఏసీ, ఫ్రిడ్జ్ వంటి వాటిపై విధిస్తుంది. కార్స్ కూడా గవర్నమెంట్ దృష్టిలో లగ్జరీ ప్రోడక్ట్స్ కాబట్టి వాటికి కూడా 28% జీఎస్టీ విధించింది గవర్నమెంట్. ఓకే, ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటా. మరైతే నేను కార్స్ పైన 50-60% ట్యాక్సెసే ఉంటాయి అని చెప్పాను కదా, మరి దాని సంగతి ఏంటి? అక్కడికి వస్తున్నా. అయితే జీఎస్టీని 2017 జూలై 1 నుండి తీసుకుని వచ్చారు. We are in the process of making history with the launch of the goods and services tax. At the midnight hour, we will be launching one of India's biggest and most ambitious tax. The GST may be a destination tax, but for India it will begin altogether a new journey. అంతకుముందు ఇండియాలో చాలా రకాల ట్యాక్సెస్ ఉండేవి. ఎక్సైజ్ డ్యూటీ అని, వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఆక్ట్రాయ్ ట్యాక్స్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ట్యాక్స్ అని, ఇలా ఇంకా ఎన్నో రకాల ట్యాక్సెస్ ఉండేవి. సో జీఎస్టీ ద్వారా ఈ ట్యాక్సెస్ అన్నిటిని కలిపి ఒకే ట్యాక్స్గా మార్చారు. అయితే ఇందులో గవర్నమెంట్కు ఒక మేజర్ ప్రాబ్లం క్రియేట్ అయింది. ముందు ఉన్న ట్యాక్సెస్ వల్ల ఒక కారు పైన 42% ట్యాక్స్ వసూలు చేసేది గవర్నమెంట్. కానీ జీఎస్టీ రావడం మూలంగా 28% మాత్రమే ట్యాక్స్ కట్టాలి. కాబట్టి గవర్నమెంట్ ఎలాగైనా ఇంకెక్కువ ట్యాక్స్ వసూలు చేయాలని 28% జీఎస్టీతో పాటు సెస్ పేరుతో ఇంకో ట్యాక్స్ను తీసుకొచ్చింది. సో గవర్నమెంట్కు జీఎస్టీ మూలంగా వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి సెస్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ సెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో పనిచేస్తుంది. అదెలాగో చూద్దాం. గవర్నమెంట్ ఇండియాలో రోడ్స్ చాలా ఇరుగ్గా మరియు రద్దీగా ఉంటాయి కాబట్టి మీరు పెద్ద వాహనాన్ని లేదా పెద్ద కార్ని కొంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి, చిన్న కార్ని కొంటే తక్కువ ట్యాక్స్ కట్టాలని చెప్పింది. ఇక్కడ గవర్నమెంట్ 4 మీటర్స్ రూల్స్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఒకవేళ మీ కార్ 4 మీటర్స్ కంటే చిన్నదైతే సెస్ 1% ఉంటుంది. అదే 4 మీటర్స్ కంటే పెద్దదైతే ఈ సెస్ 22% వరకు వెళ్తుంది. 22% సెస్ అంటే మీకు అర్థమవుతుందా? జీఎస్టీ 28% పడుతుంది అండ్ సెస్ 22% పడుతుంది. అప్పుడు టోటల్ ట్యాక్స్ ఎంత అవుతుందో ఆలోచించారా? 50%. For a ballpark thing, आप 20 लाख की गाड़ी अगर आपको ऑन रोड पड़ी है तो शायद वो गाड़ी तो 10-12 लाख की है, बाकी तो टैक्स बढ़ दिया. అంటే 14 lakhs కార్ మీరు కొంటే దాంట్లో 7 lakhs ట్యాక్సే వెళ్ళిపోతుంది. మీరు షోరూంలో కొనే కార్ ప్రైస్లో ఈ 2 ట్యాక్స్లు కలిపి ఉంటాయి. అందుకే హ్యుండాయ్ i10, హ్యుండాయ్ i20, టాటా నెక్సాన్, హ్యుండాయ్ వెన్యూ కార్ల లెంత్ మీరు గమనిస్తే 4 మీటర్స్ కంటే కాస్త తక్కువ ఉంటుంది. కావాలనే ఈ కార్ కంపెనీలు వీటి సైజ్ తగ్గించి సెస్ తప్పించి తక్కువ ధరలకు ప్రజలకు తమ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే హ్యుండాయ్ అండ్ కియా కంపెనీలు ఈ 4 మీటర్ రూల్ని ఒక స్ట్రాటజీగా వాడుకుంటున్నాయి. హ్యుండాయ్ యొక్క మోస్ట్ ఫేమస్ కార్ హ్యుండాయ్ క్రెటా అండ్ కియా యొక్క మోస్ట్ ఫేమస్ కార్ కియా సెల్టోస్, ఈ రెండింటి లెంత్ కూడా 4.3 మీటర్స్, అంటే 4 మీటర్ల కంటే ఎక్కువే ఉన్నాయి. దీని తర్వాత హ్యుండాయ్ కంపెనీ హ్యుండాయ్ వెన్యూ తీసుకొచ్చింది. దీని ఫీచర్స్ సేమ్ క్రెటా లాగే ఉంటాయి, కానీ లెంత్ మాత్రం జస్ట్ 3.9 మీటర్స్. కియా కూడా సేమ్ అలాగే చేసింది. కియా సోనెట్ను తీసుకొచ్చింది. దాని ఫీచర్స్ దాదాపు కియా సెల్టోస్ లాగే ఉన్న లెంత్ మాత్రం 3.9 మీటర్స్. దీని ద్వారా వీరికి ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. కస్టమర్స్కి కాస్త తక్కువ ధరకే సేమ్ ఫీచర్స్ ఉన్న కార్ వస్తుంది. అండ్ హ్యుండాయ్ కియా కంపెనీలకు క్రెటా అండ్ సెల్టోస్ పై ఎంత మార్జిన్ వస్తుందో సేమ్ అంతే మార్జిన్ వెన్యూ అండ్ సోనెట్ పై వస్తుంది.
పెట్రోల్ అండ్ డీజిల్ కార్లపై 28% జీఎస్టీ ఉంటుంది. అండ్ అడిషనల్గా వేసే సెస్ ట్యాక్స్ అనేది కార్కి డిఫరెంట్గా ఉంటుంది. ఈ చాట్లో మీరు క్లియర్గా చూసినట్లయితే హైయెస్ట్ సెస్ ట్యాక్స్ 22% ఎస్యూవీస్ పైన పడుతుంది. ఎస్యూవీస్ అని వేటిని అంటారంటే గవర్నమెంట్ ప్రకారం ఎస్యూవీస్కి 3 మెయిన్ క్రైటీరియాస్ ఉన్నాయి. కార్ ఇంజన్ 1.5 లీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి, గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm కంటే ఎక్కువ ఉండాలి, అండ్ లెంత్ 4 మీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఒక కార్ని ఎస్యూవీగా పరిగణిస్తుంది గవర్నమెంట్. ఈ 3 క్రైటీరియాస్ని సాటిస్ఫై చేసే ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ ఎస్యూవీ ఒకటి ఉంది, అదే ఫార్చ్యూనర్. టొయోటా ఫార్చ్యూనర్ యొక్క బేస్ మోడల్ ధర 33,40,000. ఇంత అమౌంట్ మీరు షోరూమ్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో 9,40,000 జీఎస్టీకి వెళ్తుంది అండ్ 7,40,000 సెస్కి వెళ్తుంది. అయితే ఈ కార్ను మీరు షోరూమ్ నుండి ఇంటికి తీసుకెళ్లాలంటే మీరు ఇంకో ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, అదే రోడ్ ట్యాక్స్. ఈ రోడ్ ట్యాక్స్ అనేది స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది. కర్ణాటకలో ఫార్చ్యూనర్ పైన 20% రోడ్ ట్యాక్స్ ఉంటుంది, అంటే 6,70,000. సో మీరు ఈ ట్యాక్సెస్ అన్నీ కలుపుకుంటే ఫార్చ్యూనర్ యొక్క ఈ బేస్ వేరియంట్ మీకు 40 లక్షలు పడుతుంది. జీఎస్టీ, సెస్ అండ్ రోడ్ ట్యాక్స్లు కలిపి మొత్తం 23 లక్షలు మీరు గవర్నమెంట్కు కడుతున్నారు. కానీ కార్ యొక్క అసలైన ధర కేవలం 16,70,000 మాత్రమే. అంటే దీన్ని బట్టి చూస్తే మీరు యాక్చువల్ ప్రైస్ కంటే కూడా ఎక్కువ ట్యాక్సే కడుతున్నారు. అంటే ఏకంగా 59% ఆఫ్ ద యాక్చువల్ కార్స్ కాస్ట్ డైరెక్ట్గా గవర్నమెంట్ జేబుల్లోకి వెళ్తుంది. ఈ రోడ్ ట్యాక్స్తో స్టేట్స్లో ఉన్న రోడ్స్ని మెయింటైన్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇండియాలో ఉన్న రోడ్ల పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే జీఎస్టీ అండ్ సెస్ కార్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి, కానీ రోడ్ ట్యాక్స్ మాత్రం ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన పడుతుంది. అంటే దీని అర్థం జీఎస్టీ అండ్ సెస్లపై కూడా మీరు ట్యాక్స్ కడుతున్నారు. ట్యాక్స్ పైన కూడా ట్యాక్స్ తీసుకుంటుంది గవర్నమెంట్. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కాంపౌండ్ అవ్వడం చూసాం, కానీ ఇక్కడ ట్యాక్స్ కూడా కాంపౌండ్ అవుతుంది. ట్యాక్స్ల తలనొప్పి ఇక్కడికి అయిపోలేదు, ఇంకా ఉంది. చాలా వరకు కార్ యొక్క పార్ట్స్ ఇండియాలో దొరకవు, వాటిని ఇతర కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటిపై ఇంపోర్ట్ ట్యాక్స్ పడుతుంది. జీఎస్టీ, సెస్ అండ్ రోడ్ ట్యాక్స్ల కంటే ముందే మీరు ఈ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే మీరు ఇండియాలోకి సూపర్ లగ్జరీ కార్ను కొని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే దానికి కార్ ధర నుండి 100% ఇంపోర్ట్ డ్యూటీ అనే ట్యాక్స్ కట్టాలి. అంటే ₹1,00,00,000 కట్టి కార్ కొంటే దాన్ని ఇండియాకు తీసుకురావడానికి మీరు ఇంకో ₹1,00,00,000 ట్యాక్స్ కట్టాలి. దీని మూలంగా ఈ కార్ల ప్రైస్ అనేది అమెరికా అండ్ యూకేలతో పోల్చుకుంటే ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు మళ్ళీ క్రెటా దగ్గరికి వద్దాం. క్రెటా ఇండియా టాప్ సెల్లింగ్ కార్స్లలో ఒకటి. క్రెటా యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 13,40,000. అందులో జీఎస్టీ 3,80,000, సెస్ 2,30,000 అండ్ వీటిపైన రోడ్ ట్యాక్స్ 2,60,000 పడుతుంది. దీని కారణంగా టోటల్ ట్యాక్స్ 8,60,000 అవుతుంది. సో టోటల్గా కార్ మీకు 16 లక్షలకు వస్తుంది. అంటే మీరు కార్ ధరలో 56% కేవలం గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. కాసేపు ఇది పక్కన పెడితే మీరు ఈ కారు కొనడానికి ఎంత సంపాదించాలి? జాగ్రత్తగా వినండి. క్రెటా కోసం 16 లక్షలు ఖర్చు పెట్టాలంటే మీరు ఎంత సంపాదించాలి? మీరు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారైతే మీరు క్రెటా కొనడానికి 22,80,000 సంపాదించాలి. అప్పుడు 6,80,000 ఇన్కమ్ ట్యాక్స్కి పోతే 16 లక్షలు మిగులుతాయి. దాంతో మీరు క్రెటా కొనుక్కోవచ్చు. క్రెటా లాంటి ఒక చిన్న కార్ను కొనడానికి మీరు 6,80,000 ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టాలి అండ్ కారుపై 8,60,000 జీఎస్టీ, సెస్ అండ్ రోడ్ ట్యాక్స్ రూపంలో కట్టాలి. మొత్తం 15,40,000 ట్యాక్సే అవుతుంది. అంటే మీరు ఒక 16 లక్షల క్రెటా కార్ కొనడానికి సేమ్ అంతే 16 లక్షల ట్యాక్స్ గవర్నమెంట్కి కడుతున్నారు. ఒకవేళ మీరు కనుక లోన్ పైన ఈ కార్ కొంటే అప్పుడు మీకు ఈ కార్ ఇంకెక్కువ ఖరీదవుతుంది. మీరు అసలు ఆ లోన్ ఎందుకు తీసుకుంటున్నారో జాగ్రత్తగా ఆలోచించండి. కార్ కోసం తీసుకుంటున్నారా లేదా గవర్నమెంట్కు ట్యాక్సులు కట్టడానికి తీసుకుంటున్నారా? అమ్మయ్య, ఇప్పటికైనా ట్యాక్స్ల తలనొప్పి పోయింది అనుకుంటున్నారా? కానీ వాస్తవానికి కాదు. కార్ యొక్క మెయింటెనెన్స్, కార్ యొక్క ఇన్సూరెన్స్ వీటన్నిటిపైన కూడా మీరు 18% జీఎస్టీ కట్టాలి. మరియు అన్నింటికంటే ముఖ్యమైనది, కార్ దేంతో నడుస్తుంది? పెట్రోల్తో. పెట్రోల్పై ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసా? 1 లీటర్ పెట్రోల్ ₹100 అనుకుంటే అందులో ₹60 గవర్నమెంట్ ట్యాక్సే తీసుకుంటుంది. అండ్ పెట్రోల్ కంపెనీలకు ₹40 వెళ్తాయి. దీని గురించి ఇంకెప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. తక్కువ ట్యాక్సెస్ ఉంటే చాలామంది సేఫర్ కార్స్ కొంటారు. ఆ కార్స్ ఖరీదు ఎక్కువే అయినా ట్యాక్స్ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఎక్కువ మంది కొంటారు. దాని ద్వారా చాలామంది ప్రాణాలు నిలబడతాయి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.